నీ ప్రయత్నం విఫలమైనప్పుడు ఆ వైఫల్యాలను తలంచుకొని అక్కడే కూర్చోవద్దు. నువ్వు విజయం పొందావా, విజయాన్ని తలంచుకొని కూడా అక్కడే కూర్చోవద్దు. కొంతమంది విజయాన్ని బట్టి ఆగిపోతే, కొంతమంది వైఫల్యాలను బట్టి ఆగిపోతారు. ఇద్దరు గతంలోనే బతుకుతుంటారు. కొంతమంది విజయాలను చూసుకొని మురిసిపోతే, కొంతమంది వైఫల్యాలను చూసుకొని బాధపడతా ఉంటారు. రెండు తప్పే. జయం పొందినవాడు అధిక జయం పొందినట్లు ఇప్పుడే మళ్ళా క్రొత్తగా మొదలుపెట్టినట్టు స్టార్ట్ చేయాలి. వైఫల్యం చెందినోడు ఏమీ జరగనట్టే నూతన ఉత్సాహంతో మళ్ళా పని ప్రారంభించాలి. అప్పుడు భవిష్యత్తు ఉంది. సేవ కూడా అంతే. విజయమైన వైఫల్యమైన రెండు గతమే పక్కన పెట్టి ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో మనం అడుగులు వేయాలి. మళ్ళీ చెప్తున్నాను, గడిచిపోయిన గతంలోనికి నువ్వు వెళ్ళి దాన్ని శాసించలేవు, మార్చలేవు. పాపం జరిగిందో, పుణ్యం జరిగిందో, మంచి జరిగిందో, చెడ్డ జరిగిందో, తెలిసి జరిగిందో, తెలియక జరిగిందో యేసయ్య అంటున్నాడు వదిలేయని. నేను నా వీపు వెనక వేశాను, కాలం కూడా నీ వీపు వెనక్కి వచ్చేసింది, అది అయిపోయింది. వాట్ నెక్స్ట్ అంటున్నాడు దేవుడు. ఏమో నెక్స్ట్ ఏమో ప్రభా, అప్పుడు అట్లా అయిపోయింది తండ్రి, అట్లా జరగకుండా ఏందో లేని ఆయన. సరే అక్కడే జావు అంటాడు ఆయన. సావు అనకపోయినా సరే అక్కడే ఉండు నా కుమారుడా అంటాడు. నేనైతే మాత్రం ఏసై ప్లేస్లో నేను ఉంటే అక్కడే జావు దరిద్రుడా అంట. అందుకే నేను అక్కడ లేను, ఇక్కడున్నా. మరి మామూలుగా తిట్టకపోతే మాట తింటా, అందుకని తిడతాను నేను. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది. మా వాళ్ళంతా బానిసలుగా పుట్టారు, బానిసలుగా పెరిగారు, బానిసలుగానే బతుకుతున్నారు. మరి నేను కూడా బానిసనే. మా వాళ్ళంతా, మా జాతి అంతా అంటరానోళ్ళు, నేను కూడా అదే. వాళ్ళకి లేని విలువ నాకెక్కడొచ్చిందబ్బా. అనుకోలా ఒకడు అనుకోలా. ఎందుకు నా జాతి అంటరాంది? వాళ్ళల్లో ప్రవహిస్తున్న రక్తమే నాలో ప్రవహిస్తుంది. బ్లడ్ గ్రూపులు చెక్ చేస్తే అందరిలోనూ ఒకే రక్తం పనిచేస్తుంది. వాడుకున్న 2 కాళ్ళు నాకున్నాయి, వాడుకున్న 2 కళ్ళు నాకున్నాయి, వాడుకున్న 2 చేతులు నాకున్నాయి, వాడుకున్న చర్మం నాకుంది, వాడుకున్న ఉచ్చ నీచాలు నాకున్నాయి. వాడు తిన్నట్టే నేను కూడా ఆహారం తింటున్నాను, నేనేం గడ్డి తింటల్లా. అయినప్పుడు నేను అంటరానోడిని ఎందుకు అయ్యాను? వాడంత గొప్పోడు ఎందుకు అయ్యాడు? ఎందుకు ఈ స్థితిలో నేను ఉండాలి అని ఒక్కడు ఆలోచించాడు. ఏంటి నా జాతి పరిస్థితి? రాజీ పడాలా? ఎప్పుడు పుట్టిందో ఏనాడు పుట్టిందో అంటుంటారు కదా. ఎప్పుడు పుట్టిందో ఏనాడు పుట్టిందో ఈ ఆచారం, ఈ సంప్రదాయం, నా బొంద, నా శ్రాద్ధం, పిండాకుడు, ఎప్పుడు పుట్టిందో ఏనాడు పుట్టిందో బాగా అలవాటు కదా. అట్లనే ఆయన కూడా అదే డైలాగ్ వేసుకొని అక్కడే కూర్చోవచ్చు. ఎప్పుడు పుట్టిందో ఏనాడు పుట్టిందో మా వాళ్ళంతా ఇంతే కాబోలు, నేను కూడా ఇంతే కాబోలు అని కూర్చోవచ్చు. అందరిలాగా బతికేయచ్చు, ఆ జీవితాన్ని అలా తెల్లార్చుకోవచ్చు. అదే జరిగినట్టయితే ఈరోజు ఇంకా దుర్మార్గం, ఇంకా ఎంత చేసినా కూడా జరుగుతుంది దారుణం. రాజస్థాన్ మీకు తెలుసా, ఇంకా కొనసాగుతూనే ఉంది అంటరానితనం భయంకరంగా. పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటా గుర్రం ఎక్కాడని ఒక దళితుడిని చంపారండి. మా కళ్ళ ముందు గుర్రం ఎక్కుతావా నువ్వు అని. ఈ దినాల్లో అదే ఆ మహనీయుడు వచ్చి చట్టం చేయకపోతే, ఏమైనా హోదాను హక్కును కల్పించకపోతే, వీళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కేటాయించకపోతే, ఈ రోజుకి ఇంకా దారుణంగా, ఇంకా భయంకరంగా ఉండేది. ఊహించలేము అసలు. అందరిలాగా నేను ఒకడిని గొర్రెలా తల దించుకొని పోలా, సింహంలాగా ఆలోచించాడు ఒక్కడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
ఆయనకి మోషే ఆదర్శం అంటాను నేను. ఎందుకంటే రాజ్యాంగ రచనలో అన్ని గ్రంథాలు చదివాడు, దాంతోపాటు మోషే ధర్మశాస్త్రాన్ని కూడా చదివినాడు. ఆయన బైబిల్ గురించి, క్రీస్తు గురించి సన్మానించి మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. బిఆర్ అంబేద్కర్ గారు. దేవునికి మహిమ. మోషే ఆలోచించాడు, ఓహో తరతరాలుగా నా జాతంతా హెబ్రీయులంతా బానిసలేనా? ఓహో అట్లయితే నేను బానిస కొడుకునా? సరేలే, నేను కూడా బానిసగానే బతుకుదాం. ఆయన ఎందుకు బతకాలి బానిసగా? ఎందుకు బతకాలి? ఈ బానిసత్వాన్ని ఎందుకు ఎదిరించకూడదు? మోషే ఆలోచన. అందుకే సింహాసనం దిగొచ్చాడు. అన్యాయం జరుగుతున్న హెబ్రీయుని పక్షంగా దుర్మార్గం చేస్తున్న వాడిని శిక్షించాడు. కేసు అయింది, ఎస్కేప్ అయ్యాడు మిథ్యానుకి. కొన్ని సంవత్సరాలు అక్కడ 40 ఏళ్ల పాటు ఉన్నాడు. ప్రతిరోజు అదే ఆశ, ఆరాటం. నా జాతి ఎలా విమోచింపబడిద్ది, నా ప్రజ ఎలా బయటకు వచ్చింది. బాధ్యత కలిగిన కొడుకు కూతురికి తన ఫ్యామిలీ విషయంలో చింత ఉంటుంది. నా ఫ్యామిలీని ఎలా ఒడ్డుకు తెచ్చుకోవాలి? బాధ్యత గల సంఘ కాపరికి నా ఆత్మీయ బిడ్డల్ని ఎలాగా నేను ముందుకు తీసుకెళ్ళాలి? బాధ్యత కలిగిన సంఘ కాపరికి, కాపరి భాగస్వామికి, దైవజనుడికి, దైవజనురాలికి ఈ చింత ఉంటుంది. మా బిడ్డల్ని ఎలా మేము అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, ఎలా దేవునికి దగ్గర చేయాలి, మంద గ్రోత్ అవడానికి, ఇంకా అనేక మంది రక్షించబడటానికి నా బిడ్డల్ని ఎలా తీర్చిదిద్దాలి, దీనికోసం ఇంకా నూతనంగా నేనేం చేయాలి? రాజీ పడాలా, లేకపోతే వినూత్నంగా ఆలోచించి దేవుని వైపు చూస్తూ నూతన అడుగులు వేయాలా? పాయింటేగా. తన జాతి కోసం, దాన్ని బయటికి తేవటం కోసం, బంధకాల్లోంచి విడుదల చేయటం కోసం మోషే దిగులు పడ్డాడు. కానీ ఏం చేయగలడు? అగ్రరాజ్యం అది. ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడు ఫరో, దుర్మార్గుడు. అన్ని దేశాలు దానికి దాసోహం అంటున్నాయి. మోషే పక్షాన వచ్చేవాళ్ళు లేడు. ఇత్రో దగ్గర ఉంటే, మామయ్య దగ్గర ఉంటే మందను మేపుకురాయ్యా అల్లుడని పంపించాడు, గొర్రెలు గాయ్యా అని. అది కూడా తెలివిగల్లోడు. ఒట్టిగా రొట్టెలు తింటే తిడతాడని తెలిసి ఏదో పని చేశాను అనిపించుకున్నాడు. స్తోత్రం. కానీ మనసంతా నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై ఆరుచున్నది. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై ఆరుచున్నది. నా కన్నీరు ఏరులై ఆరుచున్నది. స్తోత్రం. 40 ఏళ్ల కాలం గడిచిపోయింది. నిరాశ, నిస్పృహ ఆవరించాయి. ఏ విషయంలో ఆవరించాయంటే జాతి విమోచన పొందిద్దన్న విషయంలో కాదు. ఇక నేను వాళ్ళతో మాట్లాడి నా బలాన్ని చూపించి వాళ్ళని, జనాన్ని బయటికి తెచ్చేటట్టు నా వల్ల కాదు. ఇక శక్తి ఉడిగిపోయింది. 80 వచ్చినాయి. నన్ను ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 క్లైమాక్స్. నా పని అయిపోయింది. ఇంకా ఏం చేస్తాను? బహుశా వాళ్ళని బయటికి తేవడానికి దేవుడు మరొకరిని ఏర్పరచుకొని ఉండొచ్చులే. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు నన్ను పిలిచినా నేను వెళ్ళి తెచ్చి ఆ ఫరోతో ఫైట్ చేసి వాళ్ళని నా బలాన్ని ఉపయోగించి, నా బుద్ధిని ఉపయోగించి బయటికి తెచ్చేంత లేదు. బహుశా దేవుడు మరొకరిని ఏర్పరచుకొని అని అనుకుంటున్నాడు. బాధపడుతున్నాడు, నలిగిపోతున్నాడు. అయ్యో నా జాతి, అయ్యో నా ప్రజలు. బాధ్యత గల్లోడు, భారం గల్లోడు అండి. బజార్లో తిరిగేవాడు కాదు. హలో, బలాదూరుగా తిరిగేవాడు. బాధ్యత గల్లోడు. మూలుగుతున్నాడు లోపల. నా ప్రజల మొర్ర, వారు చేసిన మూలుగులు నాకు వినబడ్డాయి. అక్కడున్న వాళ్ళ మూలుగులేనా? అక్కడ వాళ్ళు బానిసత్వంలో ఉంటే ఇక్కడ మామగారింటికాడు ఈయన బానిసత్వంలో ఉన్నాడు.
దేవుడు వచ్చాడు, మండుచున్న పొదలో మోషేని దర్శించాడు. రా, ఫరోతో మాట్లాడి నా ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి నిన్నే ఏర్పరచుకున్నాను రమ్మన్నా. ఒక పక్క ఆనందం, ఒక పక్క బాధ. ఆనందం ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళ కరుణించాడని, దిగొచ్చాడని, ఆహా నా ప్రజలు బయటపడతారని ఆనందం. కానీ ఇప్పుడు బాధ ఏంటంటే నన్ను బొమ్మంటున్నాడు, సరుకు అయిపోయిందిగా, ఇప్పుడు ఇంకేం పనికి వస్తాం మనం, అయిపోయిందిగా. ఈయన కూడా అప్పుట్లో ఉన్నాడు ఈ పాయింట్లో. ఎప్పుట్లో? మీరు అప్పుడు మర్చిపోవద్దు. ఎప్పుడు? ఇందాక చెప్పానే అప్పుడు. ఆ అప్పుడు ఎప్పుడు మర్చిపోతుంది? అప్పట్లో 40 ఏళ్ల ప్రాయంలో నాకు మంచి బలం ఉంది, మాటకారిని, నోటి మాంద్యం లేదు, ఐగుప్తు సకల విద్యల్లో పారంగతుణ్ణి. అసలు అప్పుడు ఛాన్స్ ఇచ్చినట్టయితే దేవా విద్య చెప్పానా. ఇప్పుడు 80 వచ్చినాయి, మాట్లాడదామంటే మాట తేడా పడుతుంది. ఏముంది? అప్పుడు దేవుడు అన్నాడు, నీ దగ్గర భక్తి ఉంది, విశ్వాసం ఉంది, జాతి విమోచన పొందాలన్న ఆసక్తి ఉంది, అది చాలు. ఇక నీ స్వీయ బలం నా హక్కర్లేదు, రావయ్యా. ఓ ఎన్ని సాకులు చెప్పాడో, చివరికి కోపడ్డాడు. టెస్ట్ చేసుకున్నాడు దేవుణ్ణి, అన్ని మాటలు దేవుడి చేత వాగ్దానాలు అన్నీ తీసుకున్నాక అప్పుడు లైన్లోకి వెళ్ళాడు. చూడండి, జాతి విమోచన పొందాలి. 40 ఏళ్ళు అయితేనే, 80 ఏళ్ళు అయితేనే, 120 అయితేనేమి హృదయంలో భారం. సత్యవాడికి కూడా శక్తి వచ్చింది, హృదయంలో భారం ఉంది. పోయాడు, తెచ్చాడు కూడా బయటికి. ఎలా? అందరిలాగా అంబేద్కర్ ఆలోచించలా, వినూత్నంగా ఆలోచించాడు. ఎందుకు ఉండాలి ఈ బానిస బతుకుల్లో? ఎందుకు లేదు సమాజంలో మాకు సమాన విలువ? పట్టుబట్టాడు. ఎవ్వడు చదవనంత స్థాయిలో చదివాడు. ఎన్ని త్యాగాలో ఆయన జీవితంలో. బిడ్డకి మందులు ఆడితే బిడ్డ బతుకుతాడు, మందులు వాడకపోతే బిడ్డ చనిపోతాడు. ఈయనేమో విదేశాల్లో చదువుకి వెళ్ళాడు. ఏమని చెప్పాడు తెలుసా భార్యకి? మన బిడ్డ ఉన్నా మనకే, వాడు పోయినా మనకే నష్టం, కానీ నేను చదవకపోతే నా జాతికి నష్టం. జాతి విమోచనార్థమై నేను చేస్తున్న ఈ పోరాటంలో మనం సమిధలం కాక తప్పదు. ఈ త్యాగమే కదా, ఇంకా గొప్ప త్యాగాలైనా మనం చేయాలమ్మా. మన కోసం కాదు, ప్రజల కోసం, అన్యాయం అయిపోతున్న భాగ్యుల కోసం మనం చేయాలి. సాధించాడు. ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తుల్ని, దేశం కోసం శ్రమపడిన వ్యక్తుల్ని మాత్రమే కాదు, రాజ్యాంగ రచనకు మనకు ఆయువు పట్టులాగా వ్యవహరించిన బిఆర్ అంబేద్కర్ని కూడా మనం, ఆ మహనీయుడిని జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా న్యాయం, ఎంతైనా. హల్లెలూయా. ప్రియులారా, ఆయనే కాదు, స్వతంత్రోద్యమంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొని రావటం కోసం అసూలు బాసిన అమరవీరులు, నాయకులై ఉండి ముందుండి నడిపించి నానా బాధలు పడినటువంటి మహనీయులు, ఎంతోమంది త్యాగఫలం మన స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్ర్యం మనకి ఇవ్వడానికి మన వాళ్ళు ప్రాణత్యాగం చేసినట్టు, ఈ స్వాతంత్ర్యంతో పాటు మన ఆత్మ విమోచన కోసం ఇప్పుడు ఈ స్వాతంత్ర్యం మనకు వచ్చింది. ఒక 60, 70, 80 ఏళ్ళు బతుకుతాం, వినండి, తర్వాత చనిపోతాం. 60, 70, 80 ఏళ్ళు మహా బతికితే, ఇంకా జవసత్వాలు బాగుంటే 90, ఇంకా బాగుంటే 100, తర్వాత వెళ్ళిపోతాం. కానీ మనకు శాశ్వత స్వాతంత్ర్యము, మన ఆత్మ నరకంలోనికి వెళ్లకుండా యుగయుగాలు నిత్య జీవంలో ఉండడానికి అవసరమైన ఆ నిత్య స్వాతంత్ర్యం మనకి ఇవ్వడానికి మన కోసం అసూలు బాసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు.
మనకు ముందున్నటువంటి మన పూర్వులు మన కోసం ప్రాణత్యాగాలు చేసినట్టుగా మనం స్వతంత్రులమై బ్రతకాలని, ఏ బంధకాల్లో మనం ఉండకూడదని, బానిస శృంఖలాలు తెంచడానికి వాళ్ళు తమ ప్రాణాలని పణంగా పెట్టినట్లు మనందరి ఆత్మల విమోచనార్థమై సాతాను చేతిలో బందీలైనటువంటి మానవ జాతిని విమోచించడానికి భూమి మీదకి వచ్చి తన రక్తంతో ప్రాయశ్చిత్తం చేసి సర్వ మానవ జాతి విమోచనార్థమై ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసును గూర్చిన శుభవార్త లోకానికి చాటాలి. యేసుక్రీస్తును గూర్చిన శుభవార్త లోకానికి చాటితే ఆత్మ సంబంధమైన బంధకాల్లోంచి బయటపడతాడు, భౌతిక సంబంధమైన బంధకాల్లోంచి కూడా మనిషి బయటపడతాడు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ నుంచి మనం తప్పించుకున్నాం, మనం స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నాం. కానీ కొంతమంది నింపినటువంటి మూఢాచారాల విషయంలో ఇంకా మనం బయటపడలా. దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని భయంకరమైన పాపాల్లోంచి ఇంకా మన సమాజం బయటపడలా. అది కొనసాగుతానే ఉంది. కులం విషయం ఒక్కడ తీసుకుందాం. కులం అనే సంఖ్యలు ఇంకా అందరి మనసులు అలానే ఉన్నాయి, అవి తెగల. మొన్న 70 సంవత్సరాల ముసలాడితో మాట్లాడాను నేను, పచ్చిబూతులు మాట్లాడాడు. అంటాడు ఎవరి కులం వాడి గొప్ప అంటాడు. కులం నిజమా అన్నాను నేను. నిజమంటే ఎవరి కులం వాళ్ళ గొప్ప అంటాడు. 70 ఏళ్ళకు తక్కువ లేవు ముసలోడికి, 2 పళ్ళు కూడా ఊడిపోయినట్టున్నాయి. గట్టిగా మాట్లాడుతున్నాడు. కులం మారి పెళ్లి చేసుకున్న వాళ్ళని చండాలంగా తిడుతున్నాడు. నేను అడిగా, యాక్సిడెంట్ అయ్యి కాలో చెయ్యో ఇరిగి ఆసుపత్రిలో ఉంటావు, లేదా ఉంటారు నీ వాళ్ళు. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత బ్లడ్ కావాలంటారు. ఏ కులం పేరు చెప్పి తెచ్చుకుంటావు రక్తం? ఏ కులం పేరు చెప్పి తెచ్చుకుంటావు రక్తం? నేను ఫలానా క్యాస్ట్ అని చెప్తే బ్లడ్ ఇస్తాడా? గ్రూప్ కదా చెప్పాలి. మరి కులం వేరైనప్పుడు రక్తం ఎందుకు గలుస్తుంది అని అడిగా. ఏమన్నా చెప్పండి, ఎవరి కులం వాళ్ళ గొప్ప అంటున్నాడు. వాడిని ఏమనాలి? 70 సంవత్సరాల వయసున్న ముదుసలి మూర్ఖుడా. కరెక్టేనయ్యా, నువ్వు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే. మనందరం ఒక రక్తం నుండే వచ్చాం. ఈ కులం మొత్తం కొంతమంది కల్పించి విభజించి పాలించున్నట్టుగా మూఢాచారాలు నేర్పారు. ఆ మూఢాచారాలు ఇది కూడా బాగా ఎక్కింది. ఇప్పుడు మీ మనసులోనే చూడండి, అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఫలానా ఏరియా అంతా మీ క్యాస్ట్ వాళ్ళే అన్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నటిస్తే దేవుడు చూస్తున్నాడు. ఈ ఏరియా అంతా ఫలానా క్యాస్ట్, మీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఇదంతా మీ వాడే, మీ బంధువు వచ్చి ఇదంతా ఈ మొత్తం సమాజం అంతా మనవాళ్లే అన్నాడు అనుకో, నీకు ఎట్ట ఉంటుంది? ఏదో తెలియని అంటే కనీసం ఇన్సైడ్ అలాంటి ఫీలింగ్ నీవు కలిగి ఉన్నా ఒక అబద్ధం విషయంలో నువ్వు పరవశిస్తున్నావు. ఒకవేళ నేను అది కలిగి ఉంటే ఒక అబద్ధం విషయంలో నేను కూడా పరవశిస్తున్నాను. ఇద్దరం ఇంకా సంఖ్యలలోనే ఉన్నాం, బయటికి రాలా. మారు మనసు పొందాలి. అప్పట్లో బతకడం కాదు, ఇప్పుడున్న సమాజాన్ని మనం నూతన పరచాలి. లేదా ఆ సంఖ్యలలో లేరా కొంతమంది ఏం ట్రై చేస్తారో క్యాస్ట్ తెలుసుకోవడానికి, క్యాస్ట్ ఏం కష్టపడతారో ఎట్లనన్నా కానీ ఫలానోడి కులం ఏందని తెలుసుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? హై క్యాస్ట్ అంటే గౌరవించడానికి, లో క్యాస్ట్ అంటే ఇక అతను ఎంత గొప్పోడైనా సరే ఏముంది ఈ కులస్తుడు కదా. ఆ ఆలోచన ఎవడుకున్నా ఒరే సైతానోడా, ఓ సైతాన్ దానా అనాలనిపిస్తుంది నాకు. నేను అనలే. స్తోత్రం. ఎక్కడ తీసుకొచ్చి పెట్టావు ఇది?